స్కూల్కి 3 డేస్ హాలిడేస్ అయితే ఉన్నాయన్నమాట. పనిది అయితే చాలా పెద్ద లిస్ట్ అయితే పెట్టేసుకున్నాను నేను. మార్నింగ్ లేవగానే బయటకు వచ్చి వాతావరణం అయితే చూద్దామని బయటకు వచ్చాను. ఫుల్ వర్షం పడింది నైట్ అయితే. చాలా మబ్బులుగా ఉంది వాతావరణం. అయినా పర్లేదులే అని 2 డేస్ బట్టలు ఉంటే వేసేద్దామని మిషన్లో అయితే వేసేసాను. పైన తీసుకెళ్ళి ఆరేసాను అనమాట. ఈ గల్లీలో ఆరేస్తే ఆరవు పీకవు, ఊకే చూస్తూ ఉండాలి. దాని తర్వాత అయితే వచ్చి పిల్లలు అయితే ఇంకా లేవలేదు కాబట్టి చీర ఫాల్ అయితే కుట్టుకుందామని చీర ఫాల్ అయితే కుట్టుకుంటున్నాను అనమాట. ఫాల్స్ అయితే నేనే కుట్టుకుంటాను, ఎవరికి ఇవ్వను. వితౌట్ ఫాల్ నేను శారీ అసలు కట్టుకోనండి, నాకు ఇష్టం ఉండదు. చీర ఫాల్ కుట్టేశాను. కుట్టేసి మళ్ళీ ఇంకోసారి ఆ బట్టలు అసలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, అసలు ఆరాయా లేదా చూద్దామని మళ్ళీ మేడ పైకి ఎక్కానండి. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోరు, పైన లాస్ట్ ఫ్లోర్లో పైన మేడ మీద ఆరేస్తాను నేను. కొంచెం ఎండ తగిలితే బాగుంటుంది, తొందరగా ఆరుతాయి అని చెప్పి. నాకు ఎందుకో బట్టలు ఎండలో వేస్తేనే మంచిగా అనిపిస్తుంది అండి. ఈ కింద వేసుకొని ఆ సందులో వేసుకొని ఊకే గుడ్లు మిండుకొని ఇస్తూ వాటిని ఎదురు చూసుకుంటూ కూర్చోడం నాకు నచ్చదు. మళ్ళీ కిందకి వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను, గోల్డ్ కలర్. చాలా శారీస్కి అయితే అది కాంబినేషన్ అనమాట. అయితే నా దగ్గర గోల్డ్ బీట్స్ కొన్ని ఉంటే హ్యాండ్స్కి కుట్టుకుందాంలే అని చెప్పి ఒక లేస్ మాదిరి అయితే హ్యాండ్స్కి అయితే నేను కుట్టేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా యూనిక్గా వచ్చింది, అసలు సూపర్ వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. మళ్ళీ బ్లౌజ్కి నేను బ్యాక్ సైడ్ నెక్ ఏమో కొంచెం థ్రెడ్ వేసి కుట్టించుకున్నాను అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఈ బ్లౌజ్కి అయితే నెరవేరింది. మళ్ళీ ఆ బ్లౌజ్ కుట్టడం అయిపోయినాక మళ్ళీ మేడ మీదకి వచ్చాను అనమాట. బట్టలు ఆరాయా లేదా అని. చాలా ఎండ కొడుతుంది, బట్టలు అయితే సూపర్గా ఆరిపోయినాయి అనమాట. ఎందుకో రోజంతా బట్టల చుట్టే బొంగరంలాగా తిరుగుకుంటా ఉండడానికి అయిపోయింది. మొత్తానికి ఒక 5-6 సార్లు కింద మీద దిగడం అయిపోయింది. బట్టలు తీసుకొచ్చి మడతపెట్టి సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ తర్వాత ఆకలి వేస్తుందని చెప్పి చూస్తే అన్నం తినబుద్ధి కాలేదని ఇడ్లీ పిండి ఉంటే చిన్న చిన్న పునుగులు అయితే వేసుకున్నామండి. అయితే పునుగులు అయితే తినేసాము. సూపర్ టేస్ట్ వచ్చింది. ఒకసారి తిని కూడా చూస్తాను నేను పునుగులు ఎలా వచ్చాయని. చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చింది. ఈ 3 డేస్ హాలిడేస్ కదా, అందులో 1 డే అయితే ఫినిష్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఈవినింగ్ 3 కాగానే మళ్ళీ వర్షం పడింది. ఈ రోజంతా నాకు పనితోనే సరిపోయింది.